జిల్లా పరిషత్ చైర్పర్సన్ గానం రవణమ్మ నేటికి కొనసాగుతున్నారంటే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని టీడీపీ నేత బత్తల కృష్ణ, టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి అన్నారు. చేసిన సహాయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఎన్డీసీసీబీ చైర్మన్ గానం విజయ్ కుమార్ రెడ్డిని చేసేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. నా పేరు బత్తల కృష్ణ, 31వ డివిజన్ కార్పొరేటర్ని. ఈ మధ్య ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మైక్లో మాట్లాడుతూ, ఒక సమావేశం మాట్లాడుతూ, సతీమణి ఆర్నం అరుణమ్మ గారు జెడ్పీ చైర్మన్ కావడానికి, జెడ్పీటీసీకి ఐక్యతను కావడానికి ఒక 4 వ్యక్తులు సాయం చేశారు. శక్తికి మించి అని చెప్పాడు. ఆ 4 వ్యక్తుల్లో నేను ఒకడిని, బత్తల కృష్ణ నేను ఒకడిని. అయితే ఈ ఆనం విజయ్ కుమార్ గారి గురించి 2015 నుంచి చెప్పాల. మేము 2015 ఫిబ్రవరిలో ఆ రోజు మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండదండలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను కానీ, నా పక్కనున్న జయరామరెడ్డి కానీ, చక్రవర్ధన్ రెడ్డి కానీ ఆనం విజయ్ కుమార్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. అప్పటి నుంచి మేము శ్రీధరన్నతో, ఆనం విజయ్ కుమార్ రెడ్డితో ప్రయాణిస్తూ వచ్చాం. 2017లో ఎమ్మెల్సీగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజు ప్రపోజ్ చేసింది ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈరోజు ఆనం విజయ్ కుమార్కి రాజకీయంగా గుర్తింపు వచ్చిందంటే కోటం శ్రీధర్ రెడ్డి గారి పుణ్యం. 2017లో ఈ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు 200 పైచీలకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉండేది. జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ 200 పైచీలకు మెజార్టీ ఉండేది. అయినా కూడా శ్రీధరన్న ప్రోద్బలంతో ఆ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆ రోజు ఎమ్మెల్సీగా నిలబడడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో శ్రీధరన్న జిల్లా మొత్తం ఉండే జెడ్పీటీసీలతో, ఎంపీటీసీలతో, కార్పొరేటర్లతో, కౌన్సిలర్లతో మాట్లాడి శ్రీధరన్న మన విజయన్న గెలుపు కోసం ఎట్టైనా గెలిపించాలని తాపత్రయపడి మమ్మల్ని ప్రతిరోజు ఇప్పుడు విజయ్ కుమార్ దగ్గర ఉన్న సౌత్ మోగుడు ప్రభాకర్ రెడ్డితో నాతో నిత్యం మాట్లాడేవాడు. కృష్ణ, ప్రభాకర్ అన్న ఎట్టైనా విజయ్ కుమార్ రెడ్డి గెలవాలా, మీరు ఎట చేస్తారో నాకు సంబంధం లేదు అని చెబుతూ మాకు ఒక వ్యక్తిని పరిచయం చేశాడు, డబ్బులు పెట్టే వ్యక్తిని. పేరునేటి శ్యాంప్రసాద్ రెడ్డి, కోట మండలంలో ఆ రోజు అధ్యక్షుడు ఉన్నాడు ఆయన. ఆ రోజు ఆయన పరిచయం చేసి, కృష్ణ, పేరునేటి శ్యాంప్రసాద్ని గెలవండి, మీకు కోట మండలంలో జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అన్ని ఏర్పాటు చేస్తాడు, ప్లస్ మనీ పరంగా కూడా కొంత సాయం చేస్తాడంటే ఆ రోజు శ్రీధరన్న ఆదేశాల మేరకు విజయన్న కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్ 50 లక్షలు ఆయన పేరునేటి శ్యాంప్రసాద్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఆ రోజు శ్రీధరన్న నాకు ఎలక్షన్ చేయలేదు, ఎన్నుపోటు పొడిచాడు, నేను కొంతమంది నాకు చెప్పారు అన్నాడు. శ్రీధరన్న కాదు ఎన్నుపోటు పొడిచింది, నీ అన్నదమ్ముళ్ళే నీకు ఎన్నుపోటు పొడిచారు. నువ్వు 84 ఓట్లతో ఓడిపోయావంటే శ్రీధరన్న చేయకపోతే నీకు 116 ఓట్లు ఎట్టొస్తాయి, టీడీపీ ఓట్లు ఎట్టొస్తాయి. అదే కాకుండా అప్పుడు కార్పొరేటర్లు ఇద్దరు ఇప్పుడు నీ దగ్గరే ఉండరు, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, సత్తార్, వాళ్ళిద్దరిని అడుగు. దగ్గరున్న 4-5 వ్యక్తుల్లో జయరామరెడ్డి పేరు కూడా నువ్వు ఉచ్చరించావు. ఆయన ఇంచుమించు నాతో సమానంగా 20 సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాడు. ఏ రోజైనా ఆయనకి ఒక పదవి ఇచ్చావా? ఏ రోజైనా? అదే మొన్న ఎలక్షన్లో శ్రీధరన్న గిరిన్న ఆధ్వర్యంలో ఆయన పనిచేసి శ్రీధరాన్ని ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఈరోజు ఆయన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, నువ్వు 30 సంవత్సరాల్లో జయరామరెడ్డి గారికి ఏ పదవిలా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు కోడూరుపాడు పిఎస్సీ చైర్మన్ చేశారు శ్రీధరన్న గిరిన్న. అది వాళ్ళు కార్యకర్తల మధ్య వాళ్ళ మధ్య ఉండే సంబంధం. అది నువ్వు ఏ రోజు కూడా జయరామరెడ్డి గారికి ఒక పదవి ఇచ్చింది లేదు, అన్ని విషయాల్లో ఆయన వాడుకున్నావు, అంతేగాని ఏ పదవి ఆయనకి ఇచ్చింది లేదు. దానివల్ల నువ్వు ఇప్పటికైనా గుర్తుంచుకొని కార్యకర్తలతో బాగా మసులుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అడిగితే నీకు రాష్ట్రంలోనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకుంటూ అటు పార్టీలో ఇటు ప్రజలతో ఏకదాటిగా ఇద్దరిని సమాధానం చేసుకుంటూ ముందుకు పోతున్న నిత్య శ్రామికుడు, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే కష్టజీవి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా లాభం లేదు, అన్నిట్లో ముందున్నాడు. వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయగలమేమో, ప్రయత్నం చేద్దాం అంటూ మొదలుపెట్టిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఏదైతే పేర్లు విజయ్ కుమార్ రెడ్డి గారు మెన్షన్ చేశారో మేమే మాట్లాడుతున్నాం. విజయ్ కుమార్ రెడ్డి గారు నా పేరు చెప్పకపోయినా ఆ 4, 5, 6 వ్యక్తిలో ఖచ్చితంగా నేను ఉండే ఉంటాను. విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆనం అరుణక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా పెద్దన్న, మా అన్న, మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని ఈరోజు నేను మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను. ప్రధాన నామినేషన్ ఉపసంహరణ సమయం 3 నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారుల్ని మళ్ళా బతిమలాడి 3 నిమిషాల సమయం ఉంది, మీరు ఎట్లా లేస్తారని చెప్పి బతిమలాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాదు, ఈ రాష్ట్ర ఏపీ కార్పొరేషన్ చైర్మన్ గా, రాష్ట్ర చైర్మన్ గా విజయ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో, బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభ్యర్థించలేదా మీకు చైర్మన్ ఇవ్వమని? రాష్ట్ర చైర్మన్ వాస్తవా కాదా? ఇది మనకు సాయం చేసిన వారిని అనైతికంగా మనం సాయాన్ని మర్చిపోయినా తప్పులేదు, కానీ వారి మీద అనైతికంగా బురద చల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని తెలియజేస్తూ సెలవు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్